హలో ఫ్రెండ్స్, నమస్తే. ఒకసారి ఇంగ్లీష్లో ఈ వర్డ్స్ చూడండి. ఓఎన్ ఆన్, ఏబిఓవిఈ అబౌవ్, ఓవిఈఆర్ ఓవర్. సో వీటి తెలుగు మీనింగ్స్ చూద్దాం ఒకసారి. ఆన్ అంటే పైన, అబౌవ్ అంటే కూడా పైన, ఓవర్ అంటే కూడా పైన అనే మీనింగ్ వస్తుంది. అంటే మీద లేదా పైన అనే అర్థం వచ్చేలాగా ఈ మూడు పదాలు వాడతాము. అయితే ఏ సందర్భంలో ఏ పదాన్ని వాడతాం, అసలు వీటి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్, తేడాలు ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆన్ ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం. చూడండి, ఆన్ అంటే ఏంటి అసలు చూడండి. ఆన్ ఈజ్ యూజ్డ్ వెన్ దేర్ ఈస్ కాంటాక్ట్ బిట్వీన్ సర్ఫేసెస్. అంటే ఒక ఎగ్జాంపుల్తో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి పిక్చర్ చూడండి. సోఫా పైన మనకి క్యాట్ ఉంది. అంటే క్యాట్ సోఫా టచ్ అవుతూ ఉన్నాయి, సర్ఫేసెస్ రెండు. సో ఇక్కడ మనం క్యాట్ ఈజ్ ఆన్ ద సోఫా అంటాం. సో ఇలా టూ ఆబ్జెక్ట్స్ సర్ఫేస్ టచ్ అవుతూ ఉన్నప్పుడు మనం ఆన్ ఉపయోగించాలి, అంతేగాని అబౌవ్ కానీ ఓవర్ కానీ వాడకూడదు అనమాట. నెక్స్ట్ అబౌవ్ ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం. అసలు అబౌవ్ అంటే చూద్దాం. అబౌవ్ ఈ యూజ్డ్ వెన్ సంథింగ్ ఈజ్ ఆన్ టాప్ బట్ దెర్ ఈజ్ నో కాంటాక్ట్. అంటే దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ కూడా క్యాట్ సోఫా పైన ఉందనే చెప్తాం. కాకపోతే ఇక్కడ సోఫాని టచ్ అవుతూ లేదు, పైన ఉంది. సోఫాకి పైన ఉంది కానీ సోఫాని కాంటాక్ట్లో లేదు. అందుకని ఇక్కడ మనం ఏం ఉపయోగించాలంటే అబౌవ్ అనేది ఉపయోగించాలి. సో ఇక్కడ క్యాట్ ఈజ్ అబౌవ్ ద సోఫా అని చెప్పాలి, క్యాట్ ఈజ్ ఆన్ ద సోఫా అని చెప్పకూడదు అనమాట. అట్లాగే ఓవర్ కూడా చెప్పకూడదు. నెక్స్ట్ ఓవర్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకుందాం. అసలు ఓవర్ చూడండి. ఓవర్ ఈజ్ యూజ్డ్ వెన్ సంథింగ్ ఈజ్ ఇన్ మోషన్ ఆన్ టాప్ బట్ దేర్ ఈజ్ నో కాంటాక్ట్. సో అర్థమైంది అనుకుంటున్నాను. అయినా ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం, అది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, క్యాట్ సోఫా పైనుంచి జంప్ చేస్తుంది. అంటే ఇక్కడ సోఫాని టచ్ చేయట్లేదు, టాప్లో ఉంది. అట్లా అని చెప్పి అబౌవ్ చెప్పకూడదు. ఎందుకంటే అబౌవ్ చెప్పినప్పుడు ఏంటంటే పైన టచ్ అవ్వకుండా ఉండాలి, కానీ మూవింగ్లో ఉండకూడదు అనమాట అబౌవ్. అప్పుడు ఇక్కడ ఏంటంటే మూవింగ్లో కూడా ఉంది, అంటే జంప్ చేస్తుంది కదా, మూవ్ అవుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఓవర్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. అందుకని ఇక్కడ క్యాట్ ఈజ్ జంపింగ్ ఓవర్ ద సోఫా అని చెప్తాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నా లేదా ఆల్రెడీ చాలా రోజు నుంచి ఛానల్ వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ టచ్ చేసి నోటిఫికేషన్ ఆల్ ఎనేబుల్ చేసుకుంటే మేము ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఈ మూడు పదాల మధ్య తేడాలు అర్థమని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవి చెప్పండి ఒకసారి. ఈ పిక్చర్ అబ్జర్వ్ చేయండి. ఈ పిక్చర్లో మిర్రర్ ప్లేస్మెంట్ గురించి ఒక సెంటెన్స్ చెప్తాను, కరెక్ట్గా చెప్పండి. ద మిర్రర్ ఈస్ డాష్ ద సింక్. సో ఇక్కడ ఆన్, అబౌవ్, ఓవర్ ఈ మూడిట్లో ఏది ఉపయోగించాలో మీరే చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఈ సిచ్యువేషన్లో మిర్రర్ సింక్కి పైన ఉంది, టచ్ కావట్లేదు, మరి మూవింగ్లో లేదు. సో మనం అక్కడ అబౌవ్ అనేది యూజ్ చేసి చెప్పాలి. సో నెక్స్ట్ పిక్చర్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక ఫ్లైట్ బిల్డింగ్స్ పైన వెళ్తూ ఉంది. సో దీన్ని మనం ఎలా చెప్పాలి? ద ఫ్లైట్ ఈజ్ మూవింగ్ డాష్ ద బిల్డింగ్స్. ఇక్కడ టచ్ కాకుండా టాప్లో వెళ్తూ ఉంది. అబౌవ్ చెప్పొచ్చా? చెప్పకూడదు, ఎందుకంటే ఇక్కడ మూవింగ్లో ఉంది. అబౌవ్ చెప్పేటప్పుడు మూవింగ్లో ఉండదు ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం గ్యారంటీగా ఓవర్ చెప్పాలి. నెక్స్ట్ లాస్ట్ పిక్చర్ చూద్దాం. ఇక్కడ చూడండి, ద క్యాట్ ఈస్ డాష్ ద టేబుల్. సో ఇక్కడ క్యాట్ టేబుల్కి టచ్ అవుతూ ఉంది కాబట్టి సర్ఫేస్కి మనం ఖచ్చితంగా ఆన్ అనే వర్డ్ యూజ్ చేయాలి. కంటెంట్ మీకు యూజ్ఫుల్గా ఉందనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కొంతమందికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.